హలో అండి, మిట్ట మధ్యాహ్నం వంట చేయడానికి వచ్చిన. చూడండి, సూర్యుడు నన్నెత్తున ఉన్నాడు. మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఆ సూర్యుడిని చూసి చెప్తుండే టైం ఎంత అనేది. ఇప్పుడు మన సూర్యుడిని చూసి మీరు చెప్పాలి టైం ఎంత అనేది. 12:21 మధ్యలో ఉంది, 12:31. అయితే నువ్వేమి తింటున్నాము అది జరగల. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి, మిస్ అవ్వకుండా చూడండి, మస్తు ఉంటుంది. ఏం చాలాలి మనం చూడండి. 44 yearsలో ఈ ఏజ్లో మనోడు మనరాలు వచ్చినప్పుడు ఇంత స్ట్రాంగ్గా భయపడకుండా ఎవరైనా ఎక్కుతారా? నేను ఎక్కుతా. ఎందుకంటే మా వాడు ఎక్కుతా అన్నాడు. ఏది తెంపాలి ఏంది నా కొడుకు తెలియదని నేను ఎక్కుతలేనని ఎక్కిన. అంతా చీడ చీడ ఉంది. ఈ చీడ మొహంలో పడింది అనుకో గజ్జే. వర్షం పడుతుంటే ఇవన్నీ ఇగుర్లు వచ్చేసేటివి. ఇగో ఇవన్నీ కొమ్మలు స్టార్ట్ అయినాయి. కానీ చిగుర్లు వచ్చే టైంలో ఎండ, బీభత్సమైన ఎండ, సమ్మర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది తీస్తే ఎంత వెళ్తుందో చూడాలి. కొంచెం వెళ్తుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు కాదు, తర్వాత తింటాము. ఈ జర్రసేపు సమ్మర్ లో ఎండ ఉన్నట్టే ఉంది నాన్న. ఇందులో ఏమెళ్తుంది? అక్కడ కూర్చొని చెట్టు కింద చల్లగా తీస్తా. ఒకేసారి అరిటాకులు చంపుకొచ్చేస్తా. ఇక పోయి చెట్టు కింద కూర్చున్నారంటే ఇక ఇటు వచ్చిడే లేదు. ఇక ఇట్లా 4 చెట్ల తోలికే పోతున్నాను. తినేసి వేసి కూర్చొని చల్లబడితే ఇటు వద్దాం, లేకపోతే లేదు. అయిపోయింది. కూర్చొని ఇంట్లో అట్లయితే తెలుసుకో. ఇవి మాత్రం పెద్ద రసాలు. ఇవి ఇప్పుడు అవ్వవు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడ, ఈ సంగటి ముద్దలు లెక్క. వచ్చినప్పుడల్లా ఇట్లా వస్తాయి. ఒక్క రోజున మనకి లిఫ్ట్ ఇస్తాయా? అరటికాయలు ఎంత బాగా ఇచ్చిందో. వచ్చిందా కిందకి? వస్తున్నాయి చూసినావు కాయలు. రైటా డాడీ ఉన్నట్టు డాడీ 3 జీబులు అన్నా, నేను 4 జీబులు అన్నా. 1 2 3 4 5 జీబులు వచ్చినాయి కదా. 1 2 ఎంత బాగా ఇచ్చిందా. బుల్లి గల ముద్దుగా ఉంది. ఇంకా పెద్దగా అవుతుందా. ఆకులు రాలిపోయి పడడం ఎంత బాగా స్మెల్. దీనికి కూడా చూడు, ఇట్లాంటి ఆకులు కోసుకుపోయినా నాకు చిన్నప్పుడు తెలవక సుళ్ళు కూడా పోసేది. మన చెట్లు కానప్పుడు మనకి మన చెట్లు అయినప్పుడు మనకి బాధ. ఇప్పుడు ఇది చిన్న చెట్టు కానీ దీన్ని కోసేస్తాను మళ్ళీ వస్తాయి కానీ ఎట్లా ఈ చెట్టు. కానీ గ్యాప్ ఉంది, ఇది వస్తే రావచ్చు కాయ కూడా. కానీ దీన్ని గట్టిగా చేసినాం మేము. ఈ చెట్టుకి గెల్ల రావట్లేదు ఇంకా, రావాలి ఈ పాటికి. అదేనా వస్తుంది నాన్న, వచ్చేది ఈసారి. అదే సుల్లేదు చూడు, కాయ వస్తుంది. సుడి లేకపోతే రాదా? కాయ వస్తుంది అన్నట్లు లెక్క. అవునా? మొగ్గ బయటకు వస్తుంది. లేకపోతే ముందే ఇట్లా సుడి పిల్ల కనిపిస్తుంది కదా. ఇది ఎడుగు ఆకు సుడి పిల్ల ఎట్లా ఉందో వస్తుందా? వస్తుంది. మనం ఎప్పుడు చూసేటివైనా కూడా మన దగ్గర అనగానే, మనం పండించినాం అనగానే అపురూపం. పిల్లలంటే చాలా ఇష్టం అందరికీ. పిల్లలను ఎవరైనా కూడా మంచిగా చూసుకుంటాం. అదే మనకు పుట్టిన పిల్లల్ని ఇంకా మంచిగా చూసుకుంటాం. చూడు ఇప్పుడు మళ్ళా పూత పిండి చూడు. ఎప్పుడు ఇంకా అదే పనిలాగా కాయడమే పండ్లు ఇవ్వడమే అని.
పానా జల్దీ అటు పడదాం. చెట్టు కింద చల్లగా ఉంది, చెట్టు కిందనే చేద్దాం. ఈడ కూడా బాగుంది కానీ నీడ గేటపల్లి ఉంది కదా. ఇక్కడ బాగుంటుందా మీది? ఇక ఆల్ టైం మంచిగా ఉంటుంది ఇక్కడ, అందుకే ఇక్కడ ఒక సెటప్ చేసేస్తే చూడమ్మ ఎంత చల్లగాలి మంచిగా. అమ్మవారి కాడ కూడా ఇంకా ఎక్స్ట్రా గాలి, వేప చెట్టు గాలి. ఈడ కూడా ఉందిగా, ఇది కూడా మస్తు అయింది నాన్న. అప్పుడు జర పలసగా ఉంటుండే, పెరిగిపోయిందా మీ నీడ చూడు. ఇదంతా ఈ ఏరియా అంతా వచ్చేసింది నీడ. ఇంక ఇప్పుడు గుబురు అవుతుందా మీకు? ఈ కొమ్మలు అన్నీ వస్తాయి ఇప్పుడు, ఇవన్నీ వచ్చేసినాయంటే బాగా అయిపోతుంది. ఫస్ట్ ఈ టైర్ ఉయ్యాలి ఆడుండే, తర్వాత ఈ చెట్టుకు వచ్చేసింది ఉయ్యాలు. బా ఎంత బాగుందో. నులక మంచాలు చేసిందని చెప్పి అడుగుతుంటే నులక మంచాలు దొరుకుతలేవండి అసలు. మీ దగ్గర ఎక్కడైనా మన వాళ్ళు చూసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా నులక మంచాలు ఉంటే పంపిస్తారా? నేను అడ్రస్ పెడతా, డబ్బులు నేనే కట్టుకుంటా. ఇన్స్టాగ్రామ్ లో నాకు మీరు పంపించారని మీ పేరు చెప్పి, లేదా నెంబర్ ఉంది కదా, నెంబర్ కి అయినా మీరు వాట్సాప్ చేయండి. నా నెంబర్ ఉంది కదా, మా దగ్గర ఉన్నాయమ్మా అని. నాకు ఒక 4-5 మంచాలు కావాలండి. ఊర్లలో ఉంటాయి కదా మంచిగా నులక మంచాలు. నేను ఊరికి పోయినప్పుడు తెచ్చుకోవచ్చు కానీ అది లాంగ్ కదా. అంత దూరం కంటే ఇక్కడిక్కడే మనం తెలంగాణలోనే అయితే మనకు మన విలేజెస్లో అమ్మ ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి తీసుకెళ్ళండి, మేము తీసి పెడతామన్నా కూడా వస్తా. మీ లొకేషన్ పెడితే వచ్చి నేను తెచ్చుకుంటా. మన తెలంగాణ సరౌండింగ్లో, హైదరాబాద్ సరౌండింగ్లో. పొయ్యి అయితే ఫాస్ట్గా అంటుకుందండి ఈరోజు. అది కర్రలు, చెక్క ఉండే కర్రలు, ఇంట్లో చెక్క కర్రలు అవి. ఇగో మునగాకంతా ఇట్లా లేతది. కొన్ని లేత కాడలు వేసుకున్నా ఏం కాదు, చీడబట్టినవి కాకుండా బొండాకులు ఇవేవి లేకుండా మంచిగా మునగాకు చూసుకొని చికెన్ అయితే పెట్టేస్తాం ఫస్ట్. అయితే నిన్న మా రాముడితో తీసిన వీడియోలో అమ్మ మీ లవ్ మ్యారేజా అని ఎవరో అడిగారు. అసలు మేము పెళ్ళిగా ముందు చూసుకొని కూడా చూసుకోలేదు. మా పెద్దవాళ్ళు చేసిన కాడే చేసేసుకున్నాం అంతే. నేననే కాదు, మా వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసి చేస్తే అక్కడ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇక మేము చూసుడు గీసుడు మాకు చెప్పుడు ఇదిలే. ఇప్పుడంటే అన్నీ ఇక చూసుకుంటారు, ఇష్టపడుతారు. మేము అర్థం చేసుకోవాలి ఒకరినొకరం అని చెప్పి 2-3 years రిలేషన్లో ఉంటారు, అంటే ఉంటున్నారు. ఒక్కొక్కటే ఇట్లా నడుస్తుంది. కానీ ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఇక మాకు అదైతే ఏం లేదు. అప్పట్లో పెళ్ళి పెట్టుకున్నా కూడా ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకపోతుండే. మాకైతే మరి టూ మచ్గా బుధవారం వచ్చే మాట అనుకున్నారు, శుక్రవారం పెళ్ళి. మా రాముడు కూడా నన్ను చూడలే. అంతకుముందు చూడడానికి వచ్చిందంట కానీ ఆయన ఉత్తగా ఎట్లా అంటే మా చిన్నమామ కొడుకు పట్టుకొచ్చినట్ట. మా పెద్ద మామ కొడుక్కి మా అక్కనిచ్చారు. ఇక చుట్టాల దాంట్లో ఎట్లనే అయితే ఉంటుంది కదా, అన్న ఇట్లా మన వదిన వాళ్ళ చెల్లె మస్తుంటా చూసేద్దాంపా అన్న అని చెప్పి తీసుకొచ్చిందంట మా మరిది. వస్తే వాళ్ళు చూడడం కూడా చూడలేదు, అవంతా భయపడ్డారనమాట. ఇక మనల్ని చూసి అంతేగా. మా రాముడు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు చుట్టం చూపుగా చుట్టాలల్లో అంటే మా మరిదితో వస్తుంది, మా చిన్నమామ కొడుకుతో వచ్చినుండే. నేను నవారు మంచం వెళ్తా ఉన్నా. హైదరాబాద్ నుంచి ఆయన మా చిన్నక్క వాళ్ళ మరిది వాళ్ళ చిన్నమామ కొడుకు వచ్చిండు, వంట చేయాలి అని అంటే ఇక మా పెద్దక్క ఏం చేసారు, దబదబా పొయ్యి శనగపిండి వేసి బోండాలు చేసి అప్పటికప్పుడు పూరి ఏదో చేసి ఎగ్స్ తెప్పించి కర్రీ చేసి పప్పు చేసి ఆలుగడ్డ కుర్మ పూరీలోకి ఇట్లా దబదబా అన్ని రకరకాల వంటలకు ఎక్కిరనమాట డ్యూటీ. ఇట్లా వచ్చిరంట అంటే కాళ్ళు చేతులు కడుక్కొని బాత్రూంలోంచి వస్తే సిగ్గుకి మా రాముడు మేము టవలీకి ముందే ఈ షర్ట్ని ఇట్లా లేపుకొని తుడుచుకుంటుండే. సినిమాలలో చూపిస్తారు చూడు, ముఖం చూడాలంటే తెరలు వస్తుంటాయి చూడన్న టైపు. మంట దగస్మాతగా పడుతుందిగా. అదే మా అక్క వాళ్ళ మరిది ఇట్లా వాళ్ళ చిన్నమామ కొడుకు అంటే నేను చూసినప్పుడు ఆయన మొహం తుడుచుకుంటుండే, ఆయన ఒక కడుపు కనిపించింది. ఏ సరిగ్గా చూడలే. ఇట్లా మనకి అంత పట్టించుకోవడం చేయడం మనకి అవన్నీ లేనే లేవు. ఇక అందరూ అంటారు రాళ్ళు బండ, అసలు ఆడవాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారు ఇట్లా ఉంటామని. ఏమో అండి, మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చేసిండు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్.
తగినట్లు చేసిండు మనం వీడ ఇంకెట్లుంటది. నేను ఇది చేయకముందే అదంతా మండిపెట్టట్టుంది ఇక నాన్న. మంచిగా అయిందిరా, పెద్దగా మస్తు అయింది. అయితే మొన్న కామెంట్ వచ్చిండే అంటే నాకు ఇన్స్టాలో, అమ్మ మీకు అదేంటిది ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పారు. నేను దానికి నేను అవమానంగా ఫీల్ అవ్వనమ్మా, ఎందుకంటే నేను గర్వంగా ఫీల్ అవుతా. నిజంగా వాళ్ళ ఆశీర్వాదం అంటే గొప్ప ఆశీర్వాదం వాళ్ళది. అలాంటి వాళ్ళు నన్ను ఇష్టపడి నన్ను సబ్స్క్రైబ్ నాకు ఫాలో చేస్తుర్రని అంటే ఎంత మంచిగా. అర్ధనారీశ్వరులు, ఈశ్వరుల అంశాలు వాళ్ళు. మీరు చూసుకోరి, మీకు అందరూ వాళ్ళే ఫాలో అవుతారు అంటే వాళ్ళు మనుషులు కాదా, పానాలు కావా? అదే చెప్తున్నాగా. మనకైతే ఇప్పుడు హైదరాబాద్లో కోటి హాస్పిటల్లో ఆడేడైతే పిల్లలకి ఇష్టంగానే ఆశీర్వాదానికి మేము కొత్త ఇళ్ళకి పోయినా ఆశీర్వాదించుకుంటాం వాళ్ళతోని. 10,000, 20,000, 30,000 ఇట్లా ఇచ్చి పిల్లలు పుడితే పురుడు రోజు పిల్లలు పురుడు చేస్తాంగా 21 ఇట్లా వాళ్ళని స్పెషల్గా తీసుకొచ్చి ఒక 10,000 ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదించుకుంటాం. అలాంటిది వాళ్ళు నన్ను ఇష్టపడి నన్ను ఫాలో అవుతుంటే ఇంక నేను ఎంత లక్కీ చెప్పండి. ఏదో పెట్టాలి ఏదో అన్నట్టు ఏదో కొంతమంది ఉంటారు మమ్మీ, వాళ్ళు ఏందో అసలు అర్థం కాదు వారికి. ఫేస్బుక్లో ఒకటి రాధిక అని, దాన్ని పొద్దునే నేను బ్లాక్ చేసిన. అది దానికి కనిపిస్తుందో కనిపించదో చెప్పి వేస్ట్ ఏమో. ఎంత అంటే ఇగో ఏదైనా చెప్పాలంటే అండి ఒక మనిషికి మనం సలహా చాలా మంచిగా ఇవ్వచ్చండి. ఇట్లా చేయకండి అట్లా చేయకండి అది ఇది అని చెప్పి, నువ్వు సస్తావు, నువ్వు ఇదవుతావు, ఇది రాక్షస మనిషి అంటే కొన్ని ఎట్లుంటాయంటే, తిండి కొంతమంది తినలేరు, కొంతమంది తింటారు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సరే సాఫ్ట్గా చెప్తే ఏదన్నా నార్మల్గా చెప్పాలి, లేకపోతే లేదు. అంతంతగా మంటగానే వేసుకొని వాటిని గుంజుకొని తింటున్నారా లేకపోతే వాటికి బాధింది ఇగో నాకు వేల మంది తెలుసా, 100 మంది కాల్స్ చేయడము, ఎంత ఇష్టపడ్డాము. ఇది పెడతా మాట్లాడుతూ ఎంతమంది ఇష్టపడ్డాము. నాకైతే ఒక 1000 కామెంట్లను వచ్చుంటాయండి. 1000 మంది నాకు ఇన్స్టాలో పెట్టుంటారు. అమ్మ నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు మీరు కావాలి, నాకు అమ్మ మీరు అసలు ఎంత మంచిగా అమ్మ నాన్న మీ ఫ్యామిలీలో మేము ఉండాలమ్మా, మాకు అంత ఇష్టం మీ ఫ్యామిలీ అది ఇది అని చెప్పి. అది ముందుకు జరపమ్మ మంట ఇట్లా జరపాలి. కడాయి పెట్టలేము ఇంకా కవర్ ఇంకోటి ఏదో ఉంటే ఇక్కడ గుండెకాయ అందులోనే వేసినా మమ్మీ. ఎలా నేను కాలుద్దామా అని చూస్తున్నాను. గుండెకాయని కాలు మమ్మీ, గుండెకాయ అందులోనే కూరలోనే వేసేసిన. నా కొడుక్కి ఫోన్ వచ్చింది, అందుకే జర పెట్టి మళ్ళా తీసేసిన. ఇది పొట్టిది వేసుకునేదేనా? యాప్ పండ్లు అన్నీ అంటుకున్నాయన్నా. యాప్ పండ్లు ఇవి చెట్టుకి వేస్తే మంచిది కదా మమ్మీ? చాలా మంచిది నాన్న సతవా. వేప నూనె కూడా చేయొచ్చు. నేను చిన్నప్పుడు మేము ఇట్లా ఇవి ఎరకొస్తుండేనా, యాప్ పండ్లన్నీ ఎరకొచ్చి కుప్పు పోసి ఇంకా తొక్కేటోళ్ళం. తొక్కితే అన్ని గింజలు వెళ్తాయి, ఇంకేట్లో కడకొచ్చేటోళ్ళం. వచ్చిందా మళ్ళా? కాదేం లేదు కన్ఫర్మేషన్. మునగాకు చికెన్ ఎంత అయితే ఇందాక నేను మాట్లాడేది కంప్లీట్ చేసినా చేయలే మమ్మీ, కట్ చేయమన్నావు నువ్వు. ఇట్లా అండి చాలా మంది అయితే అమ్మా వచ్చే జన్మలన్నా మీకు పుట్టాలని ఎంతమంది అసలు కామెంట్స్. అదే కాకుండా ఎంత ప్రేమగా తెలుసా అండి. అబ్బా నేను ఎక్కడి వరకే మాట్లాడినే నేను మర్చిపోయినా. పనిలా టాపిక్ ఇక్కడ వదిలేద్దాం, కూర చేద్దాం. చూసినారా నా పైన హనుమయ్యకి ఎంత దయనో, సలబెట్టేసిండు, సలబడిపోయిందన్నా. అవును మమ్మీ, ఎంత చల్లగా ఉంది మమ్మీ. ఆయిల్ పోసేసుకుందాం దోస్తులు. తెలంగాణ పోరాడు ఒక పిల్లగాడు చేస్తాడు. దోస్తులు ఆయిల్ పోసేసుకుందాం.
ఇది నిలబడదు, దీన్ని ఒక సెట్లోనే గిట్లోనే పెట్టాలి. మా పొట్టి చూడండి మట్టి చేసి పెట్టింది మొత్తం. ఆ పొట్టి మొహంది ఇగో పిసికి పిసికి పెడుతుంది మట్టి. అయ్యో గూట్లో ఏం లేవు కామె, గూట్లో ఏం లేవు నాన్న. ఇది ఆగుతలేదు నాన్న. ఆయిల్ మరిగిపోయింది అమ్మే. ఆయిల్ అయ్యో ఏం చేస్తున్నావు? చికెన్ తీసేసిన. దూరం పోనా మంట వస్తుంది. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి, అందుకే దూరం పోనా మంట వస్తుంది అని చెప్తున్నా. మన వాళ్ళకి 3D ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. 3D ఎఫెక్ట్ 3D ఎఫెక్ట్ ఓన్లీ మన ఛానల్లోనే వస్తాయి. ఇగో ఎయ్యగానే ఎగుతున్నాయి చూడండి. అబ్బా అది కదా లెక్క. ఇదైతే తీసేద్దాం, తీసి ఇది పక్కన పెడదాం. చికెన్ తీసేసి ఏందమ్మా చేసేది అనుకోకండి, ఎప్పుడు ఒకసారి అవసరం చేస్తే ఏమో బాగుంటుంది. స్పెషల్ చూడండి, మా అమ్మ మొక్క పడిపోయింది ఆడ పక్కకి. అమ్మవారికి నచ్చిందా? ఈ రోజుకి అది నచ్చింది అన్నట్టు. కోడిగుడ్డు మునగాకు వేసుకున్నా కూడా బస్సు భలే ఉంటుందండి. ఇంకా ఇట్లా చికెన్ వేసుకున్నా కూడా ఇంకా భలే ఉంటుంది. కాకపోతే కారపొడి వేయకుండా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. వారేవా ఏమి టేస్ట్ అని అనకు మానారు. నేను పాట మార్చేసిన. వారేవా ఏమి టేస్ట్ అచ్చం హీరోలాగా ఉంది బాసు. రాముడు గాడి కోసం పాడినావు. నా హీరో అయినా, నా విలన్ అయినా, నా శత్రువు అయినా, నా మిత్రుడైనా, నా ఎనిమి అయినా, నా ప్రాణం అయినా మా రాముడే. ప్రాణం అనే వర్డ్ వస్తే నా పిల్లలు మా రాముడికి ఇచ్చేయాలి. ప్రాణం పిల్లలకి ఇస్తా. ఎందుకంటే రాముడితో ప్రాణాలతో బతికి ఆయనకు ఉండాలి. ప్రాణాలు ఇచ్చే సిచ్యువేషన్ వచ్చి నా పిల్లలకి ఇస్తా. అయితే అండి చాలామంది నిన్న ఎన్ని కాల్స్ తెలుసా? ఏమనుకోకండి ప్లీజ్, మీ అందరికి నేను అసలు మీ అందరికి రిక్వెస్ట్ చేసుకున్నా, ఏమనుకోకండి. ఈ కాల్స్ అయితే అసలు అటెండ్ చేయలేకపోయినా చాలా కాల్స్ వచ్చినాయి. అందరూ కూడా ఇట్లా అమ్మ మీరంటే మాకు ఇష్టమ్మా అని ఇట్లనే కాల్స్ అయితే. అట్లనే వచ్చి ఇదే ప్రాబ్లం అయితే అట్లండి. అబ్బా తిట్టు అన్నా ఇంత మంచిగా కాదు, అది ఎంత స్వీట్గా ఉండదు. చిన్న పిచ్చుక ఎక్కడ దాసుకుందో ఈ చెట్టులో. సౌండ్ చాలా స్వీట్ వస్తుంది. అబ్బా ఎండ వచ్చేసిందండి ముక్కలకి. కింద సగం కాల్చి పైన సగం కాలేటట్టున్నాయి. రాముడు టోపీ వాటికి ఏం కాదు, ఇన్నే ఉంది రాడు. ఇందులో ఉప్పేద్దాం. ఇగో దీనిలోకి సరిపడా ఉప్పు కొంచెం తక్కువనే ఉంటే బెటర్. పసుపు చూస్తే ఒకటి గుర్తొస్తుందబ్బా, మళ్ళీ చెప్తాం కామెంట్ గురించి. అయితే మొన్న నా బిడ్డ చికెను కాకరకాయ వేసి కర్రీ వండింది. కొన్ని కర్రీస్ మన ప్లేస్లలో చేయరేమో కానీ ఒక్కొక్క ప్లేస్లలో స్పెషల్ డిష్ అది. చికెన్ కాకరకాయ మిక్స్డ్ కర్రీ అనేది స్పెషల్ డిష్. మీకు ఇంకో విషయం తెలుసా? మల్లెపూలతోని, మన మల్లెపూలతోని సాంబార్ చేస్తారు కర్రీ. అది కేరళలో ఎక్కడో మంచి ట్రెడిషనల్ ఫుడ్ అది. వాళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్ అది మల్లెపూల కర్రీ. మంచిగా ఇట్లా ఉడికిచ్చి మంచిగా మల్లెపూలు బుట్ట నిండా పోసి పూలు బుట్టలు నిండా
పోసి ఇట్లా అలాంటిది. అయితే అందులో చికెన్ వేసి కాకరకాయ వేసి వండితే ఒక అమ్మ పెద్దమ్మ అంటే ఒక అమ్మ పెద్ద అట్లని పెద్దమ్మ అంటున్నా. పెట్టింది కామెంట్ ఏం పెట్టింది, ఇగో నీకు బుద్ధి ఉందా అసలు, నీకేమన్నా ఉందా? అబ్బా ఈ వాసన అయితే వస్తుందండి. పసుపు పడగానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చికెన్, పసుపు, ఉప్పు, పసుపు, ఆ వాసన అది భలే ఫ్లేవర్ కదా, అసలు మస్తు ఉంటుంది కదా. ఎండకి మండుతా కింద మండుతా ఆడ. అయితే చికెన్ ఎగుతుంది, ఇంకా మనం వేసేద్దాం, ఎందుకంటే దాంతోపాటు ఇది కూడా మనకు ఉడకాలి కదా. సో అయితే కాకరకాయలో అసలు ఎవరైనా చికెన్ వేసి వండుతారా? నువ్వు అసలు మనిషివేనా, నీకేమైనా బుద్ధి ఉందా, నీకు తరీకుందా అంటే ఆమె మాట్లాడింది ఎట్లనో పెట్టింది. అంటే ఆ ఉద్దేశం అయితే నేను చెప్పేది ఇదే, ఆమె మాట్లాడిన సారాంశం అయితే ఇదే. నా బిడ్డను అట్లా అనుకుంటూ కింద ఇంత మెసేజ్, లక్ష్మీదేవి కాకరకాయ అంటే అట్లా చికెన్ వేసి కలిపి ఉండొచ్చా అని. అమ్మ మహాతల్లి నీకు ఏమైనా తెలుసా? కొంతమంది ఏందో పని వాట లేకుండా ఇట్లా ముట్టుకుంటుంటారు. అట్లా అంటే పాపం మంచి వాళ్ళు కూడా ఫీల్ అవుతారేమో. ఇట్లా పెట్టగానే వీడియో పెట్టగానే ఒకటి ఇందాక నేను చెప్పినా కదా రాధా అని, దానమ్మ ఇగో నాకు దొరుకుతానైతే మంచిగా చెప్పాలండి. ఒకరు ఏదైనా మంచిగా లేకపోతే అమ్మ ఇది ఇట్లా కాదని చెప్పాలి. అంతేగాని ఓవర్ యాక్షన్ అయిపోయి అంత మంట ఎందుకు, అంత ఇది ఎందుకు చెప్పండి? అంత మంట పెట్టుకొని ఇట్లనా అట్లనా అని చెప్పాలి, ఖచ్చితంగా కక్కుతుంటారు. ఒక ఇంత దొరకగానే చెప్తే మంచిగా చెప్పాలి, మంచిగా ఉండాలి. అట్లా కూడా మనకు నచ్చట్లేదు అంటే తప్పుకోవాలి. ఇప్పుడు నేనున్నా, నాకు కొంతమంది మనుషులు నాకు నచ్చరు అంటే వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చదు. అలాంటప్పుడు నేనేం చేస్తా, ఇట్లా వస్తుంటా, అక్కడ మనిషి వస్తుందంటే నేను ఎదురు కూడా పడా, నేను తప్పుకుంటే ఇడికించే అవకాశం ఉంటే దారి మార్చుకుంటా, లేకపోతే తలంచుకొని నా ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతా. చూడనట్టే నేను పట్టించుకోను, మనకు నచ్చినప్పుడు పట్టించుకోవద్దని అట్లుండాలి. అయితే నువ్వు అంత మాట నీకేమైనా తెలుసా, ప్రతి దానిలో కూడా మనం దైవత్వం చూడవచ్చు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మనుషులు అన్నాక మనం మానవత్వంతో ఉండాలి. అదే మనలోని దైవత్వం. దైవాలు వేరే ఎక్కడో లేరు. ఇగో నేను ఇక్కడ ఇది అనుకుంటే అదే దేవుడు, నేను గద్దె అనుకుంటే గద్దే దేవుడు, పైన చెట్టు అనుకుంటే చెట్టే దేవుడు, ఒక రాయి పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి రాయిని పెట్టుకుంటే అదే దేవుడు, ఒక చెట్టులో దేవుడే, పారిజాత పూలలో దేవుడే అని చెప్పి ప్రతిదీ మనం దేవుడినే నిలుపుకుంటాం, దేవుళ్ళనే అనుకుంటాం. ఇప్పుడు ఈ పసుపు గౌరమ్మ కదా, పసుపు దేవుడు కదా. ఏ పూజ చేసినా, ఏ పురస్కారాలు చేసినా ప్రతి దానికి మనం చేసుకుంటాం గౌరమ్మని. పసుపుతోని ఫస్ట్ పూజ చేసుకొని గణపయ్య లెక్కనో గౌరమ్మ లెక్కనో ఫస్ట్ మనం పసుపుకు పూజ చేసుకొని తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాం. అది ఎంత పెద్ద పూజ అయినా సరే, ఎంత పెద్ద కోటేశ్వరులు అయినా సరే, ఎంత పేదోళ్ళు అయినా సరే. అలాంటిది మనం పసుపు చికెన్ వేయలే. ఇప్పుడు నేను ఈ పసుపు చూసి నాకు గుర్తొచ్చిందండి ఆ కామెంట్, అందుకే మొత్తుకున్నా ఎంతసేపు. వేయలే ఈ చికెన్లో, వేసినా కదా అంటే పసుపు గౌరమ్మ చికెన్లో వేయించానా అనొచ్చా? మనం చూసుకున్నప్పుడు దేవుడు అట్లా అనుకుంటుంటే మనం రాళ్ళతోనే ఇల్లులు కట్టుకోలేము. రాయి దేవుడు అనుకుంటే, చెట్టు దేవుడు అనుకుంటే చెట్టును కొట్టలేము, చూసుకోలేము, ఏది చేయలేము. ఈ వేప చెట్టు దేవుడు, ఇంకొక వేప చెట్లు కొట్టరా? ఏదైనా అంతే అండి. ఎప్పుడైనా సరే ఒక బిడ్డల్ని తుసాకరంగా మాట్లాడేసకండి. మనకు నోటుకు వచ్చేసింది కదా అని మాట్లాడకండి. ఏదో బిడ్డ కష్టపడుతుంది, బిడ్డ ఇట్లా ఉంటుందని చెప్పి అనుకోండి. మీరు పెద్ద మనసుతోని బ్లెస్ చేయండి. లేదంటే మీకు నచ్చట్లేదు, అంత పెద్ద మనసు లేదు అంటే వదిలేసేయండి. అంతే, నేను కోరుకునేది అంతే. పిల్లల్ని ఏదైనా అంటూ ఉంటే నాకు అదే ఇట్లా కోపం వస్తుంటుంది. మళ్ళీ ఏదైనా అంటే వాళ్ళని ఏదైనా అంటే చాలు ఆ ఎల్డర్ లేరి వచ్చి పడుతుంది. ఆమె నోటికి భయపడాలి, ఆమె నోటికి దండం, ఆమె ఎట్లా అని. నా నోటికి నేనేమంత ఇది చేస్తున్నా చెప్పండి. నా బాధను నేను మీతో షేర్ చేసుకుంటా. ఇట్లా అనొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పి అంతేగాని నాకైతే ఘోరంగా వస్తుంటాయి. అది తింటేనా, అది రాక్షసి తిండి, నీకు అది వస్తుంది, గ్యాస్ వస్తుంది, పోతుంది, కడుపులో మంట వస్తుంది, ఈ వయసులో ఎట్లా తింటున్నావు, నువ్వు వస్తావు, నువ్వు పోతావు అని చెప్పి నన్ను ఎన్ని మాటలు అంటారు. నేను కష్టపడతానా కూడా నేను అసలు ఏం పట్టించుకోను. అవి అనుకొని
నా టైం తెరిస్తే వాళ్ళు చెప్పినా ఉండను, నా టైం ఉంటే వాళ్ళు చెప్పినా తాగను, అంతే. నేను ఇట్లా తీసుకుంటా. కానీ పిల్లలు అనే వరకు నాకు, నేను చెప్పినా కదండి నా వీక్నెస్, నా వల్ల అవ్వదు, మస్తు కోపం వస్తుంది. అట్లా కొందరు అండి కొన్ని పేర్లు ఇట్లా ఉన్నాయి. కానీ ఇంకా అంతే అండి. ఇగో మునగాకు మంచిగా తీసుకున్నా, లేత ఆకులు మంచి ఎట్లటివే. అయితే నేను నా గుడ్లు ఆమ్లెట్ వేసుకుంటే ఎవరో అంటుండే అవి కూడా మీ ల్యాండ్లోనే అని. మీ నోటి పుణ్యాన్ని అవి కూడా మన ల్యాండ్లోనే వస్తాయి. 4 రోజులు పోతే మన ల్యాండ్లో కోడిగుడ్లే పెడతాయి. ఏమో కాకుంటే ఉందమ్మా ల్యాండ్. ఇగో కాయలన్నీ ల్యాండ్లోనే ఉంటుంది, ఆకులన్నీ ల్యాండ్లోనే ఉంటుంది. అంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు కదండి, నేను తెంపకపోయేది ఇంకా వండేది వండుతున్నా. ఇగో మన ల్యాండ్లో అని చెప్తున్నా. ఈరోజు కూడా మామిడికాయ పప్పు చేసుకొని వచ్చిన, మన ల్యాండ్లో మామిడికాయ. ఇగో మన ల్యాండ్లోది మునగాకు. ఇంకా రేపు 4 రోజులు పోతే ఇగో మన ల్యాండ్లో కోడి, మన ల్యాండ్లో గుడ్డు, మన ల్యాండ్లో గుండికాయ ఇట్లా చెప్తా. మనమైతే మనదని చెప్తా, లేకపోతే లేదు. కష్టపడితే ఆ విలువ వేరండి. మా కష్టానికి మాకు ఇష్టం అట్లా, అంతే. ఇవో ఇష్టంగా ఇట్లా వండుకొని 2-3 రోజులు ల్యాండ్లో వండుకొని తినకపోతేనైతే ఈ వంటను కూడా మిస్ అయిపోతున్నాము. వండుకొని తినాలనిపిస్తుంది. ఇంతసేపు నాకు తెలవకింద ఈగలేమన్నా మళ్ళినట్టున్నాయి. అయితే ఇది తీసేసి ఇగో మన స్పెషల్ రెసిపీ. నా మనమడైతే ఇది ఉండని, ఇప్పుడు అది చేయనీకి వచ్చేటట్లేదు. నా మనమడైతే అమ్మమ్మ గుండెకాయ అంటుండు. వాళ్ళ నాన్న చికెన్ తెస్తుంటే నాన్న గుండెకాయ అంటుండంట. ఏంద్రనైనా మీ అమ్మమ్మ నీకు ఏం నేర్పించిందిరా అంటుండు. ఫోన్ చేసి ఏం పెట్టావు కా స్వామి వీడికి, ఊరికే గుండెకాయ అంటుండు మా తమ్ముడు. అన్ని దినాలు లేచి ఈరోజు తింటే రేపు వాళ్ళు తినరు, రేపు తింటారా అసలు పిల్లలు? ఏదో వాళ్ళకి మా అమ్మమ్మ చేసి పెట్టింది అనేది కొంచెం అన్నీ ఉండాలండి వాళ్ళకి, అన్ని మెమరీస్ ఉండాలి. తర్వాత మనం తినమన్నా తినరు. ఇట్లా తింటే ఇంక మునగాకు ఇంకా ఎక్కువ పడి ఉండాల్సిందండి. కొంచెమే అయింది కానీ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది మన చికెన్కి. ఇప్పుడు సగపాలు ఉండాలి. ఇప్పుడు చికెన్ ఇంత ఉంటే మంచిగా మునగాకు కూడా ఉడికితే ఇంత అంత అంటే బాగా మనం ఇంత గిన్నె నిండా దుసుకొచ్చినంటే మస్తు సరిపోతుండే దీనికి. ఇంకా మనకు అక్కడ లేదు, 4 కొమ్మలే ఉన్నాయి. కానీ ఇట్లా ట్రై చేయండి. ఎంత టేస్ట్ తెలుసా? టేస్టీ కాదు, హెల్దీ. మునగ చెట్టు మీ ఇంట్లో ఉంటేనైతే కొంతమంది మునగాకు తినరు, మునక్కాయలు తప్ప మునగాకు తినరు. కానీ పప్పులో వేసుకోవచ్చు. ఫస్ట్ ఇదే ఇట్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆకేసి సిమ్లో పెట్టేసినాం అనుకో, లో ఫ్లేమ్లో మంట మంచిగా ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా స్పూన్ నూనె వేసుకొని అట్లనే తినేయచ్చు. ఇంకోటి సేమ్ అదే టైపులో 4 ఎగ్స్ కొట్టేసుకొని చేసుకోవచ్చు. అట్లనే ఇగో ఉత్త ఆయిల్ లేకుండానే ఉత్త మునగాకుని కడిగి పెడతాం కదా, ఆ వాటర్లోనే ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో. ఉడికిపోయిన తర్వాత పల్లీలు పొడి వేసుకున్నాం అనుకోండి, పల్లీలు, ఒట్టిమిరపకాయలు, ఎల్లిపాయ కొట్టేసి ఆ పొడి వేసుకున్నా కూడా మస్తు ఉంటుంది. ఇట్లా మనం ఎన్ని రకాలైనా చేసుకుని తినచ్చు. ఇట్లా చికెన్లో వేసుకోవచ్చు. ఇంకా ఇదే చికెన్ ముట్టీలు. మామూలుగా నేను అదే చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆయిల్ ఇప్పుడు నాకు ఆయిల్ ఫుడ్ తినాలనిపించలేదు ఈరోజు. అది ఇంకోసారి చూపెడతాంలే. అది ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, నా మనమరాలు. నేను కూర్చొని వడల్లాగా చేసిస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకే పిల్లలు వచ్చిన రోజు చేద్దామని చెప్పి ఈరోజు ఈ స్పెషల్ చేస్తున్నా. మామూలుగా చికెన్ కీమా సన్నగా కీమా కొట్టేసి అలా మనం కొత్తిమీర పుదీనా ఎట్లా కట్ చేసేసుకుంటాం, కరివేపాకు కొత్తిమీర పుదీనా సేమ్ అట్లనే. మునగాకు నేను కట్ చేయని అవసరం లే, ఓన్లీ లీవ్సే అన్నీ తీసేసుకొని చికెన్ కీమాలో మునగాకులన్నీ కలిపేసి మంచిగా వడల్లాగా చేసుకొని నూనెలో దేవినాం అనుకోండి, క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. కొద్దిగా మనం చికెన్ పకోడీలు వేస్తాం కదా, అట్లా కొంచెం అంతా కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. క్రిస్పీగా మస్తు టేస్ట్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అంటే నెక్స్ట్ కాదు, మనకు మళ్ళీ మునగాకు వచ్చినాక ఒక వర్షం పడ్డది అనుకోండి, లేత చిగురు మునగాకు మస్తు వస్తుంది చాలా, అప్పుడు నేను పెడతా. అయిపోయింది, ఇంతే అండి. చికెన్ అయితే అయిపోయింది.
ఇంకా పోయి పెట్టుకొని వేడిగా లాగించేస్తాం. మాకైతే అసలు ల్యాండ్లో వంట చేసుకోకుండా ఎప్పుడెప్పుడు ఇళ్ళకి వద్దామా అన్నట్టే ఉంది. ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టుకుంటామా, ఎప్పుడెప్పుడు ఇళ్ళకి వద్దామా అన్నట్టే ఉంది మాకు పానం అయితే. ఏడుంటే ఎంత మంచిగా ఉంటుందో. మేము మస్తు ఎడిక్ట్ అయిపోయినామండి ఈ వాతావరణానికి. ఇక్కడికైతే మస్తు ఎడిక్ట్ అయిపోయినాం. ఒక్కరోజు రాకపోతేనైతే ప్రాణం అంతా బిగుతుంది. ఈ చెట్లలో అడేటి తిరగడం, ఈ వాతావరణము, ఇది ఇక్కడే ఉంటేనైతే అండి నిజంగా ఇలాంటి వాతావరణంలో ఉంటే, సిటీలో ఉంటే మనం 50 ఏళ్ళు బతికితే, ఇట్లాంటి చెట్లలో ఉంటే 60 ఏళ్ళు పక్క బతామండి, 10 ఏళ్ళు ఎక్కువ బతాం. నాకైతే అట్లా అనిపిస్తుంది. వాసన ఎంత బాగా వస్తుంది తెలుసా, మునగా ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్, ఇదంతా. ఇది కూడా ఏం తిండి అడి మనుషులాగా అది ఇది అంటారు కానీ తింటారండి. విలేజెస్లో, ఊర్లలో మంచిగా ఇట్లా తింటారు. తినని వాళ్ళు ఉండరు. చాలా మంది చెప్తారు, అమ్మ నాకు మస్తు ఇష్టము. ఇంకా మొన్న కాళ్ళు తలకాయలు పెట్టినాం కదా నాన్న, కోడి కాళ్ళు తలకాయ. అదైతే కోడి తలకాయ కాల్చుకొని తింటే భలే ఉంటుంది అంటారు. ఒకసారి నేను ట్రై చేస్తా. పొగొస్తుందేమో నాన్న మీదికి. ఏదైనా అండి నేను చెప్పొద్దు చేయొద్దు అన్నాను. నాకైతే ఎంత మంచిగా ప్రేమ కాల్స్ చేసి మాట్లాడి వాయిస్ రికార్డ్ చేసి మళ్ళా రికార్డులు నాకే పెడుతురు కొందరు. అమ్మ నాకు మస్తు ఇష్టం ఉంది మా, నాకు ఆ మధ్యలో ఒకరు పెట్టినుండే అట్లనే. మొన్న అయితే ఈ మధ్య 3-4 పెట్టారు. మాట్లాడగానే మనకి ఇన్స్టాలో కామెంట్స్ కూడా పెడతారు, అమ్మ ఎంత మంచిగా మాట్లాడుతురు మీరు ఇట్లా అని చెప్పి. ఒక్కొక్కసారి నిన్నైతే కాల్స్ నేను చాలా అటెండ్ చేయలేకపోయినా, ఏమనుకోకండి. వీలున్నప్పుడు అటెండ్ చేస్తా. ఇగో ఇలాంటప్పుడు కాల్స్ వస్తే ఏం అటెండ్ చేస్తా చెప్పండి. ఇంట్లో అయినా కూడా ఏదైనా ఇట్లా పని మీద ఉంటే అటెండ్ చేయలేను కదా. నిన్న నా స్టాప్ చేసింది ఒక అమ్మాయి అయితే, కాల్స్ 5-6 సార్లు చేసింది. చిన్న పాప అనుకుంటా, వాయిస్ ఏమో చిన్నగా ఉంది. హలో హలో ఎవరండి ఇట్లా. చిన్న మొగ్గుంది, అది చల్లబడుతుందండి. ఒక్కొక్క సైడ్ చల్లబడుతుంది, ఒక్కొక్క సైడు వాంచి కొడుతుంది ఎండ. దేవుడి దేవాల చల్లగా పడి వర్షం పడితే నేనైతే ఎంత కోరుకుంటుంటా, వర్షం పడాలని. మా చెట్లకి మంచిగా ఇట్లా పులికిస్తాయని చెప్పి. మనకు సిటీలలో పడకుండా ఇట్లా చెట్లలో పడితే మనకు విలేజెస్లో చెట్లకై పడితే వర్షం ఎంత మంచిగా. ఇది అవుతుందా ఇప్పుడు గాలికి పక్కంట ఆగు పడేసిన. అది 2 సీకులు పుచ్చు మమ్మీ. ఇటుపక్క ఇంకోటి పుచ్చినామంటే అరే నేను తెచ్చిన ఇంత బాగా ఎర్రగా మండుతుంది కట్ట. ఈ పక్క ఎట్లా మండుతుంది అన్న, ఎర్రగా మొద్దంతా కాలింది. ఆ మొద్దు మొత్తం కాలింది ఎర్రగా. ఏడి పెడతా కాలిపోతుంది, ఎర్రగా వస్తుంది అక్కడ. మనం వర్షం పడుతుంది కదా, వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పి అక్కడ బగ్గడ వేపించినాయి మొలకలు.
లేత మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. మంచిగా వచ్చినాయి ఆకుకూరలు అంతా వచ్చేసినాయి, గోంగూరలు ఆకుకూరలు. వర్షం పడితే బాగా పుష్పస పెరుగుతుండే. అమ్మో పచ్చిమిరకాయల చెట్టు ఏమో వర్షం పడేటట్టు అయిందేందో అమ్మే మబ్బు. అదేనా మబ్బు పడుతుంది, అందుకే అంటున్నా ఈరోజు వర్షం పడితే ఎంత బాగుంది. మనం వచ్చిన పొలికి వర్షం పడితే ఎంత బాగుంది. ఫ్రెష్గా వేపుకుంటు రాదు. తింటావా? పండు తింటావా? ఏది పండు కావాలా? బొగ్గ అయిపోయినట్టుందా లోపల మసులుతుంది. తీసేద్దాం పట్టు. పిచ్చుకలు చూడం మన చెట్ల, ఒక పక్క పైన వాతావరణం చూడం మబ్బు అయిపోయి. ముబ్బై బలి ఉంది కదా, చల్లబడ్డదండి. ఇందాక వేడి ఉండే. అరే పొయ్యిలో పెట్టా కూడా ఇది కరుగుతలేదంటే ఇది పీవీసీ గట్టిది స్ట్రాంగ్ ఉంది నాన్న. మరి యూపీవీసీ కొలాబరేషన్ చేస్తున్నాం అనుకోగలను. సుధాగర్ పైప్స్ సిపివిసి యూపీవీసీ మస్తు స్ట్రాంగ్ ఉంటుందా అమ్మది. నువ్వు ఎప్పుడు చేస్తావో నేను నీకు ఎప్పుడు ప్రమోషన్ చేయాలరా. ఎటుదాము నీది ఏదాము నీదిరా బిజినెస్ మరి చెప్పినా అంటే చెప్తూనే ఉంటావు. ఎప్పుడు చేయాలి నేను ప్రమోషన్? చేద్దులే అమ్మ తొందరలోనే. రేపు ఒకటా మమ్మీ మన ఎన్నునే ప్రమోట్ చేసేటివి, మన సబ్స్క్రైబర్ల కోసం అన్ని మనం న్యాచురల్ గా వాళ్ళ కోసం మనది రేపు కోడ్లు వస్తాయి. ఆ కోడ్లను కూడా మన వాళ్ళైతే డైరెక్ట్ వచ్చి విజిట్ ఇంకా చూడండి. అది కదా డబ్బా ఉంటే ఏమైంది నాన్న? డబ్బా కనిపిస్తలేదు. ఏ డబ్బా మమ్మీ? తెచ్చాము. ఎవరో ఊరికే అంటారు నాడు కూర్చొని తింటారు, పైన వేయించి రెట్ట ఇవ్వాలి. ప్రకృతి ధర్మం అది, రెట్ల గిట్ల వేయవు. చెట్ల కింద కూర్చొని ఎవరన్నా అదేంటిది ఏమైంది నీసు వాసన వస్తుందా మేడం? నీసు వాసన. రాముడి మంచినీళ్ళ కుండలే మంచినీళ్ళ దా తిందా అయిపోయింది. కుండలో మంచినీళ్ళు ఇది పెయింట్ అంటినట్టుంది దీని మీద. నాకు ఈ కుండలో తాగడం మస్తు ఇష్టం. గాలి గుండెకాయ డ్రెస్ అంతా తడిసిపోయింది. బోర్ వేస్తుంది అమ్మాడ చూసినా సౌండ్. నా చూస్తున్నాను అది తీసుకున్నా కొంచెం. పాపం ఎంత కష్టమో వాళ్ళకి, పడ్డదో లేదో. మనం అసలు ఎంత ఆరాటం ఉంటుందో నీకు తెలియదారా? మనం బోర్ వేసేటప్పుడు మనం ఎంత మనకి అట్లుంటే ఆయన రైతు ఎంత ఇది చేసినామన్నా. ఇప్పుడు పడుతుంది ఇంకొంచెంసేపటికి పడుతుంది, ఈ ఫీట్లో పడుతుంది ఆ ఫీట్లో పడుతుంది అన్నట్టు చూసినామండి మేమైతే. రైస్ పెడుతున్నా. ఆకులు కడిగి పెట్టినాయి ఇందాకనే. అడుగు వంటకాడికి ఒక ఆకు తీసుకున్నా. ఈడ
ఇట్లా పెట్టుకొని చికెను మునగాకు ఇట్లా వేసుకొని ఇంకొకటి కావాలి కదా కావాలి ఏం కాదులే ఉన్నాయి పప్పు ఫస్ట్ ఇది టేస్ట్ చూస్తా వస్తుందిగా ఇది మా రాముడు ఎత్తుతున్నాడు అంత మంచిగా ఉందంటే మా వాతావరణం కూల్ అయిపోయింది కానీ ఒక రౌండ్ వేయచ్చు రాగానే ఎండ చూసి రౌండ్లు లేదు గిమ్లు లేదు తినేసి పోదాం మంచిగా అనుకున్నా అంటే వచ్చి కూర్చో ఎట్లని చెప్తావా చికెన్ పకోడియా మునగాకు తాలింపు ఫ్రై పప్పు ఉంది మామిడికాయ పప్పు నిజంగా అండి అసలు నానేంట ఎక్సలెంట్ ఎంత టేస్ట్ ఉంది నాన్న పప్పు మామిడికాయ పప్పు బాగుంది మామిడికాయలు వేసేసిన చికెన్ కూడా బాగుంది మునగాకు చికెన్ చూడు అక్కలాగా నవ్వలకు ముందే చెప్తున్నాం డాడీ నోట్లో పెట్టుకోగానే టేస్ట్ వస్తుంది. నిజంగా అండి బా ఆ చికెన్ మునగాకు ఇది ఈ చైర్ వెనక్కి అయిపోయినాను. అవును మమ్మీ ఇవి డైనింగ్ కాదుగా మమ్మీ ఏదో జస్ట్ సిట్టింగ్ అంతే. ఆకు ముందు తినుకో. నాకు ఈ మాత్రం తెలియలేదు చూడండి. ఆకు అంతవరకు వస్తుందంతవరకు అనుకోవాలిగా. అయితే దగ్గర కంటే మళ్ళీ అటు ఇటు తిరగనికి రాదు అది. సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా నా కొడుకు కూడా వచ్చి తినేయాలి. అయితే తినేసి నిమ్మలం కూర్చొని తర్వాత ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతాం. చెట్టు సంత లేకుండా కనిపిస్తుంది. ఒక రౌండ్ వేద్దాం. ఈ అంగూరు చెట్టు మనకి ఎప్పుడు రావాలి, అంగూరు గుత్తులు ఎప్పుడు రావాలి, అంగూరు గుత్తుల్ని ఎప్పుడు మీకు చూపెట్టాలి కదా. టైం పడుతుంది అమ్మ అది. దానికి మంచిగా పందిరి పెట్టించి పండుగకి రాలిపోయిందా ఇది. కాదు మామిడికాయలు తెప్పకుండా మొత్తం చెట్లలోనే మాగ పెట్టుకొని తినేది మనమేమరా. ఈ మధ్య అందరూ ఇట్లనే చేస్తారు కానీ ఇక మా ఆయనవే తినాలి, వేరే వాటి జోలికి పోవద్దు. అట్లున్నాయి. ఎంత బాగుంది చూడ పండు. అయ్యో ఒక సైడ్ పండ్లు అవుతుంటే ఒక సైడ్ మళ్ళీ చిన్న వస్తున్నాయి.
ఇప్పుడు ఫుల్గా తినేస్తున్నా, లేకపోతే పస కొరుక్కొని తింటుంటే కడుపు వంగుతా కూడా లేదు. ఫుల్ కడుపు నిండిపోయింది. మా వాడు కూడా ముక్కుతున్నాడు వంగనీకే, వాడు అన్నాడు లేనిది. అది కాదన్నా మమ్మీ ఇగో ఈ గుత్తి ఇది ఉందా ఇట్లా, ఈ పండుగ ఇది ఇట్లనే ఉండగానే మళ్ళీ కాయలు వచ్చినాయి చూసినావా? ఎప్పటి నుంచి ఇవి ఎప్పుడెప్పుడు మాగుతాయని ఇవి చూస్తున్నాము. కొత్త గుత్తులు వచ్చేసినాయి. ఇది పూత కూడా వస్తున్నాయి, మళ్ళీ పూత. అమ్మా కూర్చుంటే లేవస్తలేదు, లేస్తే కూర్చోవస్తలేదు. కడుపు నిండా తినే. ఎందుకు మమ్మీ మరి అంత టేస్ట్గా వండుతావు? ఇక చిన్న చిన్న కాయలు. అమ్మా కానీ ఒక రౌండ్ లాస్ట్ వరకు సాఫ్ అయిపోతుంది. ఈ మొత్తం పుచ్చిలే ఉన్నాయి కాయలు, వీటిని ముట్టద్దిగా, ముట్టకు. కాయలు మొత్తం పుచ్చిలే, గ్యాప్ వచ్చేసింది, గుబురు ఉంటుంది. పీకి పడేయాలనా? పీకి పడేసేయాలి. దానిమ్మ ఉంటే తెంపుకొని తిందామా? వద్దు మమ్మీ, కడుపు పట్టదంటావా? సిరక్ తెంపుకున్నామా పోయేటప్పుడు. ఈ చెట్టు పరిస్థితి ఏమైనా ఉంది మంచిగా. ఇది కూడా ఎర్రగా అయిందా? చిగుళ్ళు వస్తున్నాయి. ఒక్క కాయలేదా? లేవుగా, తెంపేసినట్టున్నావు. ఒకటి ఉండే కదా, తినేసినా. అబ్బా మళ్ళీ చెట్టు వచ్చింది, మొగ్గలు స్టార్ట్ అయినా ఒక పువ్వు కూడా వచ్చింది. నీకు వాసన ఇది మస్తు వస్తుందా? ఆడుండే దానికంటే ఇది బాగుంటుంది. అంటే దాని వాసన దానిదే, దీని వాసన దీనిదే. ఇది ఎక్కువ వస్తుంది అమ్మ. ఎంత మంచిగా అయిందన్న చెట్టు, ఎక్కువ బలి అయిపోయింది గురుగురుగా. అవే మొగ్గలు ఏదో పేరు చెప్పినుండే మన వాళ్ళు. ఇది నైట్లో ఇప్పుకుంటుంది. సిరిమల్లె పువ్వు అంటే ఇదేనా? పేరు వాడిపోతుంది. అసలు సిరిమల్లె పువ్వు అంటే ఏ కదా? సిరిమల్లె పువ్వు అంటే అదే కదా, అది కాదా మల్లెపువ్వు కాదా? ఈ మల్లెపువ్వు కాదా సిరిమల్లె పువ్వు అంటే? నాకేం తెలుసా. నేనేమో వేసుకుంటాను, నాకేం తెలుసుకుంటావా? చెట్టు వెళ్ళింది, కొద్దిగా వెళ్ళింది. అది కూడా అంత పెద్దగా ఏంది, చల్లగా ఉన్నట్టే ఉంది. కానీ బంతిపూలు కూడా వెళ్ళినాయి కావాలి. బంతిపూలు వెళ్ళినాయి. మళ్ళీ బెండకాయలు, ఇవన్నీ బతికినాయి మమ్మీ. బెండకాయలు వెళ్ళినాయి. ఇది పైనాపిల్, పైనాపిల్ అన్నీ బతికినాయి. 2 చచ్చిపోయినా నన్ను ఇటు ఇటు. తొండలు అడుగు అడుగులకు తొండ కడుపుతానుంది అమ్మాయి. అమ్మా ఎంతలా ఉందా ఉండరా చూడు, పిల్లలతో నిన్నరేళ్ళు ఆశీర్వదించిన పోయిగా. చూడు తోటకూర మట్ట పప్పులేకి తీయగా ఉన్నది. రే మంచిదిరా, తోటకూరలు గిటకూర రేపు వేస్తారా పప్పులో? పప్పి రేపు వేసినప్పుడు మళ్ళీ రేపు తెచ్చుకుంటే అయిపోతుంది కానీ. రేపు నువ్వు మళ్ళీ వస్తావా? నేను రాను. ఒక్కటి ఏం చాలుతుందో అమ్మాయిన? ఇవో ఏడో చెట్టు, అవి 2 చాలుతాయా? పప్పులేకి ఎంత గిట్టా? వేప చెట్టు ఏమో ఎండుతుంది. వేప చెట్టా? నీళ్ళు లేవేమో. మమ్మీ దాదా మమ్మీ గోంగూరనా? మమ్మీ గోంగూర తోటకూర నాన్న, తోటకూర పింక్ కలర్ ఎర్ర గోంగూర, తోటకూర. ఈ దొండ చెట్టు చీడ పట్టినట్టుందిరా రే. ఆయనతో నా మొఖాన్ని పడ్డాయనికి ఏమన్నా దాని కిందికి పోతే పిచ్చి పురుగులే. ఇక అమ్మ ఏడెంతలో అవుతుందిరా నాయన. వీడి చూసి ఇట్టు అడిగి పెట్టలే, ఉసరు వెళ్ళి లెక్క. ఇది మొగతండ, అది ఆడతండ అన్నట్టు. ఎంత బాగుంది లావుగా. చూడు ఏవైనా కొట్టి చంపుతారు కానీ వాటి భయం వాటికే, మనుషులను చూస్తే కదా నాన్న. అమ్ము నువ్వు మొత్తం కూడా వస్తలేదు దానికి.
ఆయన అంత లావుగా బలిసిన ఏం తింటున్నామో మరి. మంచిగా చెట్లు ఉన్నాయి, వాటికి పురుగులు వస్తున్నాయి, హ్యాపీగా తింటా బతుకుతున్నాయి. అందుకే అన్ని వాటి ఫ్యామిలీలు అన్ని వృద్ధి అయిపోతున్నాయేమో. అందుకే ఏడ చూసిన తొండలు. కాదన్నా ఈ తొండ చెట్టు కూడా ఎందుకు ఉంది? అది దాంట్లో ఏమన్నా పురుగులో గిరుగులో ఉంటే తింటుంది అది. అవును, అందుకే అడుగు. కానీ చూడమా ఎంత హ్యాపీగా అవి, వాటికి లోటు లేకుండా. మనం గట్టి మందు కొట్టిద్దాం అనుకున్నాం కదా, ఎర్రలు చచ్చిపోతాయంట. అవును, గట్టి మందు కొట్టిస్తే మీరు ఆర్గానిక్ చేస్తారు కదా అమ్మా. మనం భూమిలో ఎన్ని ఎర్రలు మమ్మీ, నెలంతా ఎర్రలే చచ్చిపోతాయని మనకు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు తెలుసా. అవి తీసుకోవాలి మమ్మీ. చాలా మంది ఖచ్చితంగా డెఫినెట్గా తీసుకుంటాం. వాళ్ళంత టైం ఇచ్చి అంత ఇష్టంగా మనం మంచి చెప్తే వినవా నాన్న? అప్పుడు ఏంటి ఏమో దోమలు పట్టినా నా చుట్టూరా. ఈ దొండ చెట్టు ఏమో పరిస్థితి. మునగ చెట్టు, మునగ చెట్టు అది హైబ్రిడ్ అని అంతా మురిసిపోయినా మంచిగా బతికింది. నీళ్ళు లేక వచ్చింది. నన్ను వర్షం పడి ఉంటే బతికిపోతుండే. అయిపోయిందా దీన్ని? అయిపోయిందా దాని పని? బ్లాక్ కలర్ ఉంది కింద గీకిన సాగు ముఖం బట్టి అయిపోయింది. ఇక చూడు సాగుదా ఇది. ఎంత మంచి తోట కూడా ఇది దొరుకుతుంది బయట. అబ్బా ఇగో లాస్ట్ వరకు పోవుడు దేవుడు ఎరగండి. ఫుల్గా తిని ఇంక నా వల్ల అయితే లేదు. గత నేను పోయి చెట్టు కింద కూర్చొని జరసేపు మన రాసే పాన్పులో సేవ తీరుతాం. అయ్యేటట్లేదు. ఇక 1 కిలోమీటర్ ఉంటుంది ఇది. ఇట్లా పోవాలంటే నా పాదానికి 1 కిలోమీటర్ అనిపిస్తుంది. అంత దూరం నడుచుకుంటూ పోయేటట్లేదు. ఇప్పుడే దమ్ము అవుతుంది పానం. ఆయాసం, బుక్తాయాసం ఇష్టంగా ఉంటే బగ్గా తింటాం కానీ బుక్తాయాసం తట్టుకోలేమండి బాబు. ఒక అర్ధగంట గంట. ఇగో మా రాముడు అటు సైడ్ పోయిండుగా తెచ్చినట్టుండు. ఇక పండ్లు అమ్మ నేను కూడా పోనవసరం లేదు స్వామి. నేను ఎట్లాగో నా వల్ల అయితే లేదనుకున్నా కానీ ఇగో అక్కడ పడ్డాయి తెచ్చినట్టుండు. ఇది పెట్టేద్దాం. పోయేటప్పుడు మూట ముళ్ళ పట్టుకున్నాం. ఉరుములా బాంబులా? బాంబులు. అబ్బా ఇంతే అండి. ఇంకా గాలి అవసరం లేదు, ఏమో అవసరం లేదు. ఇట్లా ఒరిగినాం అనుకో నిద్ర అదే వచ్చేస్తుంది. ఓ ఎంత బాగుంది చూడండి. చల్ల గాలి మంచిగా పడుతుంది, నిద్రపోతుంది. నాలుగు ముందులకు మంచాలు వేసుకుంటే మస్తు ఉంటుంది. మనకి ఏంటంటే నెట్ ఫోన్లో ఏం కావాలన్నా చూసుకోవచ్చు. కెమెరాలు ఉన్నాయి కదా, నెట్ ఉంది కదా. నెట్ లేదని భయం కూడా లేదు. పడుకొని ఫోన్ చూసుకుంటా ఉంటే నీళ్ళు ఇల్లు వేసినా కూడా హ్యాపీగా పారిపోతుంటాయి మంచిగా.
గాలి కూడా నేను పడుకున్నాను, మంచి గాలి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.